అమెరికా డాలర్ల కలలు కంటున్న వారికి నిరాశే మిగిలేట్టు కనిపిస్తోంది. అగ్రరాజ్యం బాస్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో H1B వీసాదారులకు ఎప్పటికప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఏడాదికి H1B వీసాలకు అమెరికా డోర్స్ క్లోజ్ చేస్తే ఇప్పుడు మరో పెద్ద బండరాయి వేసింది. H1B వీసా ప్రోగ్రామ్ను పూర్తిగా రద్దు చేసేందుకు అగ్రరాజ్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు గ్రెగ్ స్యూబ్ ఎండింగ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎగ్జెంప్షన్ యాక్ట్ పేరుతో ప్రతినిధుల సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వేలాది మంది భారతీయ టెకీలు నిపుణులపై తీవ్రమైన ప్రభావం పడనుంది. అమెరికాలో విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు కీలకమైన H1B వీసా అందని ద్రాక్షలా మారనుంది. అయితే ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా గ్రెగ్ స్యూబ్ మాట్లాడిన మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికన్ పౌరుల శ్రేయస్సు కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వటం తమ దేశ విలువలకు, జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందన్న ఆయన H1B వీసా ప్రోగ్రాం వల్ల అమెరికా కార్మికులు, యువత నిరంతరం నష్టపోతున్నారని, అగ్రరాజ్యం శ్రామిక శక్తిని పడంగా పెట్టి కార్పొరేషన్లు, విదేశీ పోటీదారులకు లబ్ధి చేకూరుతోందని విమర్శించారు. అమెరికన్లకే ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఆయన సభలో స్పష్టం చేశారు. ఇక ఈ ఎగ్జైల్ యాక్ట్ ద్వారా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలో సెక్షన్ 214G1Aను సవరించాలని కూడా ప్రతిపాదించారు. అయితే ఈ సవరణ ద్వారా 2027 ఆర్థిక సంవత్సరం నుంచి H1B వీసాల సంఖ్యను 0కు తగ్గించాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. H1B ప్రోగ్రాం వల్ల అమెరికన్ కార్మికులు ఎలా నష్టపోతున్నారో వివరిస్తూ పలు ఉదాహరణలను ప్రస్తావించిన గ్రెగ్ 5,000 మంది విదేశీ వైద్యుల రాకతో 10,000 మందికి పైగా అమెరికన్ వైద్యులు రెసిడెన్సీ ప్రోగ్రాంలలో అవకాశాన్ని కోల్పోయారన్నారు. 2025లో మైక్రోసాఫ్ట్ 9,000 H1B వీసాలు పొందిన తర్వాత 16,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిందని ఆరోపించారు. అదేవిధంగా డిస్నీ, ఫెడెక్స్, సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ వంటి సంస్థలు కూడా H1B వీసాలను ఉపయోగించుకొని స్థానిక ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీయులను నియమించుకున్నాయని గ్రెగ్ సభలో వివరించారు. ఇలా ఉంటే ప్రస్తుతం జారీ అవుతోన్న H1B వీసాలలో 80% పైగా భారత్, చైనా దేశాలకు చెందిన వారే పొందుతున్నారని గ్రెగ్ స్యూబ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్యం, ఫైనాన్స్ వంటి ప్రత్యేక నైపుణ్యం అవసరమైన రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు H1B వీసా విధానం వీలు కల్పిస్తోంది. దశాబ్దాలుగా ముఖ్యంగా భారత్, చైనా నుంచి నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు ఇది ప్రధాన మార్గంగా ఉంది. అయితే ఈ విధానంపై ఉద్యోగాలు, వేతనాలు, వలసల విధానాలకు సంబంధించి రాజకీయంగా ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉన్నా ఇంత స్ట్రాంగ్గా అమెరికా ప్రభుత్వం తీసుకొని కఠిన నిర్ణయాలు తీసుకోవటం మాత్రం ఇదే మొదటిసారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అమెరికాలో స్థిరపడాలనే సాఫ్ట్వేర్ నిపుణుల కలలకు వీసా స్టాంపింగ్ గండం చుట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్లో అమెరికా కాన్సులేట్లలో H1B వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ పీరియడ్ ఏకంగా 2027 వరకు పెరిగిపోయింది. ఇది వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మొదట 2025 డిసెంబర్లో మొదలైన ఈ H1B వీసా ఇంటర్వ్యూ జాప్యం క్రమంగా 2026 మార్చికి, ఆపై అక్టోబర్కు, ఇప్పుడు ఏకంగా 2027 వరకు చేరుకుంది. ఇక పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సూచనలు కనిపించడం లేదని వలస వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న H1B ఉద్యోగులు వీసా స్టాంపింగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో భారత్కు రావద్దని వారు సూచిస్తున్నారు. అయితే 2025 డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన క్రొత్త నిబంధన ప్రకారం ఉపాధి ఆధారిత వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. దీనివల్ల ప్రతి దరఖాస్తును పరిశీలించడానికి కాన్సులేట్ అధికారులకు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా రోజుకు జరిగే H1B ఇంటర్వ్యూల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు భారతీయ నిపుణుల గైర్హాజరీ వల్ల విప్రో, TCS, టెక్ మహీంద్రా వంటి సంస్థలే కాకుండా అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఐటీ కంపెనీలు భారతీయుల కంటే అమెరికా పౌరులకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాయి. మొత్తానికి ఈ నేపథ్యంలో అమెరికా ఉద్యోగం కలగానే మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.